శివశంకర్ గారు, రికార్డు బ్రేకింగ్ రిజల్ట్స్, స్క్రీన్ దద్దరిల్లిపోతోంది. మీరు చూస్తున్నారు, ఇప్పుడే వచ్చాయి. ఈ యాడ్స్తో దద్దరిల్లిపోతోంది. రికార్డు బ్రేకింగే, ఓకే, ఎందుకంటే అది వినిపిస్తుంది రికార్డు బ్రేకింగ్ రిజల్ట్స్ అని. కానీ రికార్డు బ్రేకింగ్ రిమాండ్ రిపోర్ట్ కూడా ఒకటి ఉంది. ఇది కూడా రికార్డు బ్రేకింగే. ఎందుకంటే న్యాయమూర్తి గారు అసహనంతో వెళ్ళిపోవడం, ఏజీ గారు విసిరి కొట్టడం, ఇది ఎప్పుడు చూడలేదు ఎవరు. ఆ స్థాయిలో ఉంది రిమాండ్ రిపోర్ట్. సరే, ఈ విషయాన్ని పక్కన పెడితే అసలు లేని స్కామ్ను ఒకటి సృష్టించి జగన్ గారి మెడకు చుట్టాలనే ఒక ప్రయత్నం జరుగుతోంది. వాళ్ళు సక్సెస్ అవుతారా ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ చూస్తే? సర్వేశ్వర్ గారు, మీకు అదేవిధంగా పెద్దలకి నమస్తే. ఈరోజు ముందుగా ఆ జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఆ యొక్క మారణ కాండలో మృతి చెందినటువంటి అందరికీ, అదేవిధంగా ఇద్దరు తెలుగు వారు కూడా ఉన్నారు, వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నివాళులు అర్పిస్తూ వాళ్ళ కుటుంబాలకు ధైర్యంగా ఉండాలని ఇందాకే క్యాండిల్ ర్యాలీ కూడాను కేంద్ర కార్యాలయం కూడా చేయడం జరిగింది. ఒకటి ఇప్పుడు ఇక్కడ తీసుకున్నట్లయితే అండి, రెండు మీరు చెప్పినటువంటి కారణాలలో లిక్కర్ సంబంధించింది ఏమీ జరగలేదు. ఊహాగానాల మీద ఏదైతే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో వాళ్ళ అధికార ప్రతినిధులు చంద్రబాబు నాయుడు అదేవిధంగా లోకేష్ ఏదైతే మాట్లాడారో ఆ మాటలనే ఈ రోజు రిమాండ్ రిపోర్ట్ గా అక్కడ మీరు అన్నట్టు రికార్డు బద్దలు కొట్టినటువంటి రిమాండ్ రిపోర్ట్ చూస్తే కోర్టులోకి వెళ్తే సిఐడి విచారణ కదయ్యా, ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటే, లేదు సార్ ఇక్కడ ఇది అని చెప్పినారు. ఎప్పుడు ఇచ్చారా అంటే ఉదయం ఇచ్చారన్నారు. ఉదయం ఇచ్చారంటే జడ్జి గారు చూసేసి కనీసం సెన్స్ ఉందా లేదా, టైం కూడా రాస్తారు కదా, మీరు టైం కూడా రాశారు ఈవినింగ్, ఇప్పుడు అరగంట ముందు పెట్టారు కదా అంటే నీళ్లు నమిలినారు. అంటే ఈ రిపోర్ట్ పూర్తిగా ఇక్కడ సిగ్నల్ కొంత వీక్ గా ఉన్నట్టుంది. ఎస్ ప్లీజ్ చెప్పండి సార్. ఇప్పుడు ఒకటి సార్, కొండని తవ్వి ఎలకని పట్టంటే ఇది అవుతుంది. స్కీమ్ లో ఈ యొక్క స్కామ్ అంటున్నారు కదా, ఇక్కడ ఏ మాత్రము కూడా 0% అనేటువంటిది క్లియర్ కట్ గా తెలుస్తా ఉంది. రెండు విధాలుగా ఏంటంటే వాళ్ళకి టార్గెట్ 2014-19 మధ్యలో లిక్కర్ స్కామ్ లో విచ్చలవిడిగా 2012వ సంవత్సరంలో ఉన్నటువంటి పాలసీని రద్దు చేసేసి 2015వ సంవత్సరంలో కేవలము వాళ్ళకి మాత్రమే లబ్ధి చేకూరాలనేటువంటి ఉద్దేశంతో ఒక కొత్త పాలసీ తీసుకొని వచ్చారు. ఆ పాలసీ ద్వారా ముఖ్యంగా విశాఖ డిస్టిలరీస్ అనే అయ్యన్న పాత్రకు సంబంధించింది, అదేవిధంగా సుధాకర్ యాదవ్ అంటే యనమల రామకృష్ణుడు గారి ఇయ్యంకులకు సంబంధించినటువంటి పిఎస్కేకి, అదేవిధంగా ఇంకొకటి మన ఎస్పీవై రెడ్డికి సంబంధించిన ఎస్పీవై ఆగ్రో, వీరి ముగ్గురి కంపెనీలకు లబ్ధి చేకూర్చే విధంగా. అదేవిధంగా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, అప్పట్లో కొత్త పాలసీ రూపొందించేటప్పుడు ఒక కమిటీ వేశారు ఎక్సైజ్ అధికారులతో. ఆ కమిటీ వచ్చేసి 10% ఫీజులు పెంచాలి పన్నులు అనేటువంటిది ప్రపోజల్ ఇస్తే, ఈయన గారు తన సొంత వారికి ఆదాయం చేకూర్చాలి తనకనేటువంటి కిట్రోకోలో భాగంగా దానికి సంబంధించినటువంటి టర్నోవర్ పై 8% వ్యాట్, అదే విధంగా 10%కి సంబంధించి 6 నుంచి 10% పన్నులు అనేటువంటిది తగ్గించడం జరిగింది. అదనంగా వేయమనే రిపోర్ట్ ఇస్తే దాన్ని తగ్గించేసి, అంటే ప్రభుత్వ రాబడి తగ్గించేసేసి ఆ పన్నుల రూపంలో మొత్తం అంతా కూడాను ఆ కిక్ బ్యాక్లు తీసుకోవడం జరిగింది. ఇది ఒకటి. దాని గురించే పూర్తిగా ఈ యొక్క న్యాయవాదుల ముందుకు తీసుకెళ్ళినా కూడా ఆ రోజు కోర్టు కూడా ఇన్వెస్టిగేషన్ కి రికమెండ్ చేసింది, ఇన్వెస్టిగేషన్ చేయమని. పూర్తి ఆధారాలతో 2014-19లో ఇచ్చినటువంటి ఆ యొక్క పాలసీలో వాళ్ళ యొక్క లిక్కర్ లో స్కామ్ లో పెడతానే చంద్రబాబు నాయుడు గారిని కూడా A3 గా పేర్కొనడం జరిగింది. ఈ రోజు A3 గా పేర్కొన్నారు కాబట్టి దానికి సంబంధించింది వాళ్ళ యొక్క స్కామ్ అంతా కూడా బయటపడింది. కాబట్టి ఇక్కడ రెండు మోటార్లు సార్. ఒకటి వాళ్ళ హయాంలో జరిగినటువంటి 2014-19, అదేవిధంగా ప్రస్తుతం కూడాను బెల్ట్ షాపులు అయితేనేమి ఆ యొక్క మొత్తం అంతా చేసినటువంటి ఈ రోజు షాపులు విపరీతంగా పెంచడం కానీ, రోడ్ల మీద తాగుతూ ఇష్టం వచ్చినటువంటి మందు, అది ఏం తయారు చేస్తున్నారో తెలియదు.